కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. దేవుని యొక్క వాక్యం మనం ఎంత వినుట ద్వారా మనకు మర్మాలు, ఆత్మీయమైనటువంటి వాక్యం మనకు మన జీవితంలో ఎంతో నెమ్మదినిస్తుంది. ఆ విధంగా ఈ సాయంకాల సమయంలో స్వార్థ కూడికగా మనం కలిగి ఉండడానికి ఈ గొప్ప సమయాన్ని మనకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి మనము ప్రవేశిస్తాం. చూడండి, కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకోబోతున్నాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదు. దుష్టులు దేవుని మరచువారు అందరూ కూడా పాతాళానికి దిగిపోదు. ఈ లోకంలో దుష్ట స్వభావంతో జీవిస్తున్న మానవులందరినీ ఉద్దేశించి బైబిల్ గ్రంథం దేవుని మరిచే వారిని గురించి కూడా, దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, దేవుని క్రియలు చేయరు, ఆచార సంప్రదాయమైనటువంటి క్రియలు చేస్తారు. ఈ విధంగా దేవుని క్రియలు చేయకుండా దేవుని మరిచేవారు. ఈ విధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినట్టుగా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినట్టుగా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరగలడు అని దేవుని వాక్యంలో రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దుష్టులు దేవుని మరచు జనులు. దుష్ట స్వభావంతో నిండినవాడు, పాపంతో నిండినవాడు, దేవుని ఎరగకుండా, దేవుని తెలుసుకోకుండా, దేవుని లెక్క చేయకుండా ఈ లోకంలో కఠిన హృదయుడిగా జీవించే ప్రతి మనిషి దేవుని మరిచిన వాడితో సమానమే. దేవుని సన్నిధికి రాలేకపోవడం, దేవుని మాట వినకపోవడం, దేవుని ఆత్మకు లోపడకపోవడం, తన సొంత చిత్తాన్ని భూమి మీద జరిగిస్తున్న ప్రతి మానవుడు దేవుని మరిచిన వాడే. అలాంటి వ్యక్తి పాతాళమునకు దిగిపోతాడు. కాబట్టి దుష్టులు దేవుని మరచు జనులు పాతాళమునకు దిగిపోతారని గ్రంథం సెలవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దుష్ట స్వభావము, దేవుని మరిచే స్వభావము కలిగిన వారిని పాతాళము ఆహ్వానిస్తుంది. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏలైనగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించడం, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతాళానికి ఎవరు వెళ్తారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఎవరయ్యా దేవుని రాజ్యానికి వారసులు అని మనం ఎరిగినట్లయితే, ఈ సమయంలో ఈ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. 1 కొరింథీ 6:9 వచనం ఈ విధంగా రాయబడింది. ప్రియ సోదరి సోదరుడా, గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకోని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పాతాళము అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, పాతాళానికి ఎవరు వెళ్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుంది అని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. ఈ విధంగా అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని రాయబడింది.
కాబట్టి ఈ లిస్టులో ఉన్న ప్రతి అలవాటు కలిగిన ప్రతి వ్యక్తి దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. కాబట్టి పాతాళం అనేది మరి దుష్టులను దేవుని మనసు జనులందరినీ మరి పాతాళంలోనికి దిగిపోతారని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఈ విధంగా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14 వచ్చినాన్ని మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14 వచ్చినాము. ప్రసంగి 10వ అధ్యాయము 14 వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట చూడండి. 14 వచ్చిన ఏం రాయబడిందంటే, కలుగునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. తమ కలుగుబోవునదేదో అది నరులకు తెలియదు. మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడరు. కానీ మానవునికి తెలియదు. కలగబోనదేదో మనిషికి తెలియదు. తెలియకుండా కూడా విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. ఊరికి పో మార్గం ఎరుగకనే ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుతురు. కాబట్టి పాతాళము మరి బుద్ధిహీనత కలిగిన వారిని పట్టుకుంటుంది. దేవుని మనసు జనులను పట్టుకుంటుంది. మరి దుష్టులను పాతాళం పట్టుకుంటుంది. ఈ విధంగా దుష్టులు దేవుని మనసు జనులందరూ పాతాళానికి మరి దిగజారిపోతారు. ఈ విధంగా పాతాళం గురించి యెషయా 26వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయము అక్కడ రాయబడిన మాటలు ఒకసారి చూసినట్లయితే యెషయా 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. ఏం రాయబడింది? 14 వచనంలో యెషయా 26:14 యెషయా 26:14 చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీ వారిని దండించి నశింపజేసితివి. చచ్చిన వారు మరలా బ్రతకరంట, ప్రేతలు మరలా లేవరంట. కాబట్టి పాతాళం చేసిన వారిని ప్రేతలుగా మారిపోతారు. త్వరలో మరి చనిపోయిన తర్వాత మనిషి మరలా భూమి మీదకి బ్రతికి రాడు. కాబట్టి పాతాళం నేను పట్టుకోక మునిపే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. పాతాళానికి పోయినవాడు తిరిగి భూమి మీదకి రావడం అనేది అసాధ్యం. అంత మాత్రమే కాదు, ఈ విధంగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనంలో, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనంలో రాయబడింది, మరణం చూడక బ్రతుకు నరుడెవరు? మరణం చూడక బ్రతుకు నరుడెవరు? ప్రతి మనిషికి శరీర మరణం అనేది ఉంటుంది. అయితే శరీరంతో చనిపోయిన తర్వాత ఆత్మకు ఒక మరణం ఉంది. అదే రెండవ మరణం. ఈ రెండవ మరణానికి ఎవరు వెళ్తారు అనేటువంటి మాట మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ప్రకటన 21వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడింది. ఒక లిస్టు రాయబడింది అక్కడ. ఆ లిస్టులో ఉన్న వారందరూ కూడా రెండవ మరణానికి పాత్రులని రాయబడింది. ఈ విధంగా రెండవ మరణం నీకు వద్దు అనుకుంటే, రెండవ మరణానికి పాతాళానికి నువ్వు వెళ్ళకూడదు, నేను ఆ భయంకరమైన శిక్ష నాకు వద్దు, ఈ లోకంలో ఉన్నప్పుడే నేను దేవుని నమ్ముకొని పరలోకం చేరాలనుకుంటే, నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ఎరిగి ఉన్న పాటున, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాలు నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధిగా చేయి, నా కొరకు చనిపోయి తిరిగి లేచినావని నేను నమ్ముచున్నాను అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీకు రక్షణ కలుగుతుంది. ఈ రక్షణకరమైన మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, పాతాళం అనేది నీ కొరకు తన నోరు తెచ్చుకొని మరి కాచుకొని ఉంది. ఎంతమంది వచ్చినా కూడా దానికి తృప్తి ఉండదు. పాతాళానికి దిగజారిపోతూ ఉంటారు. ఆ పాతాళంకి ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉండదు. కాబట్టి యోబు గ్రంథం చూసినట్లయితే 24:19లో రాయబడింది. ఏం రాయబడింది? యోబు గ్రంథము 24:19
యోబు గ్రంథం 24:19 ఈ విధంగా రాయబడింది. ఏమని రాయబడింది? ఈ విధంగా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. పాతాళం అనేది ఎవరైతే పాపం చేసి ఉంటారో వారిని పట్టుకుంటుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చేరరు. అన్యాయమైనటువంటి ఆ క్రియలు చేసే వారందరినీ పాతాళం పట్టుకుంటుంది. పాప సంబంధమైన క్రియలు మునిగి తేలుతున్న వారిని మరి పాతాళం పట్టుకుంటుంది. హృదయంలో నుండి వచ్చేటువంటి పాపాలను అనుసరించే వారిని కూడా పాతాళం పట్టుకుంటుంది. ఎవరిని వదిలిపెట్టదు. పాతాళము పాపం చేసిన వారి కొరకు, వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించే వారి కొరకు, మరి సాధారణ వారి దూతల కొరకు సిద్ధపరచబడిన ఆ పాతాళానికి మానవుడు పాపం చేయడం ద్వారా మరి పాతాళానికి వెళ్ళుచున్నాడు. ఆ పాపం నుండి విముక్తి పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధుడిగా చేస్తుంది. నువ్వు పరిశుద్ధుడిగా చేయబడాలంటే యేసు రక్తమే నీ పాపానికి విమోచన. నమ్మితే నీ పాపములు ఎంత గొప్పవైనప్పటికీ కూడా నువ్వు నమ్మితే, ప్రభువా నీ పాపిని, నా పాపాలని కడుగు అని నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడు తన రక్తం చేత నీ ప్రతి పాపమును కడిగి నేను పవిత్రునిగా చేస్తాడు. కాబట్టి పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందన్న సంగతి గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతాళం అనేది భయంకరమైనటువంటి నరక శిక్షతో కూడినటువంటి మరి పాతాళం అనేటువంటిది అగ్ని గంధకాలతో కూడుకుని ఉంటుంది. ఈ విధంగా పాతాళానికి దుష్టులు, దేవుని జనులందరూ పాతాళానికి దిగిపోదురని రాయబడి. పాతాళానికి తృప్తి లేదు. నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంత భయంకరమైన స్థలానికి మానవుడు పాపం చేయడం ద్వారా వెళ్ళిపోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో నేను పాపిని ఒప్పుకుంటే చాలు, వెంటనే దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి నిన్ను రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదనని మత్తయి సువార్త 11:28 నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ ప్రయాసంతో ఉన్నా, ఏ పాప జీవితంలో ఉన్నా, ఎలాంటి భారంతో నువ్వు ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన పిలుపులకు లోబడి, ఆయన మాటకు విధేయుడివై, ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. అంత మాత్రమే కాదు, దేవుడు నీ కొరకు చేసినటువంటి ఆ యొక్క మరి బలియాగం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభువును రక్షించడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపడంలో ఉన్నంత సంకల్పం ఏమిటంటే నిన్ను రక్షించుట కొరకే అని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ విధంగా పాతాళమునకు, అగాధ కూపమునకు తృప్తి కానేరదు. తృప్తి ఉండదంట పాతాళానికి. ఎందుకు? మీరందరూ పాపంలో జీవిస్తున్నారు. పాపం చేసిన ప్రతి వారిని పాతాళం పట్టుకుంటుంది. పాపం చేసిన ప్రతి ఒక్కరి అంతిమ స్థానం పాతాళము, అగ్నిగుండం. ఈ అగ్నిగుండానికి నువ్వు వెళ్ళిపోతావు. మార్కు సువార్త 9:48 ఈ విధంగా రాయబడింది. ఏం రాయబడింది? మార్కు సువార్త 9:48 ఏం రాయబడింది చూసినారా? అక్కడ రాయబడిన మాటలు చూస్తే ఎంతో భయంకరం. సోదరి సోదరుడా, మార్కు సువార్త 9:48 మార్కు సువార్త 9:48 ఏమని రాయబడింది? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు అనగా ఆత్మ చావదంట, అగ్ని ఆరదంట. నీ ఆత్మ యుగములు ఆ నరకంలో కాలుతూనే ఉంటుంది. ఆ అగ్ని ఆరిపోదు, నీ ఆత్మ చావు. 9 సంవత్సరాలు, యుగాలు నీ ఆత్మ ఆ నరకంలో కాలుతూనే ఉండాల. ఆ భయంకరమైన శిక్ష అది. నీ పాపానికి వచ్చేటువంటి ఫలితం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసునందు నిత్య జీవం. నమ్మితే చాలు, దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. నమ్మితే చాలు, దేవుడు నీకు పాప క్షమాపణ ఇస్తాడు. నమ్మితే చాలు,
తన తన శిలువలో కార్చిన రక్తం చేత నిన్ను కడుగుతాడు. నమ్మితే చాలు ఆ పరలోక రాజ్యానికి మార్గం ఏర్పాటు చేసినాడు. నీ జీవితంలో ఈ మాటలు నమ్మి భూమి మీద ఉన్నప్పుడే నీ బొందిలో ఊపిరి ఉన్నప్పుడే ప్రభుని యేసునందు మరి విశ్వాసం నుంచి ఆయన రక్షణ భాగ్యాన్ని కనుక్కొని ఆయన విధేయుడిపై ఆయన సన్నిధికి వచ్చి నాకు రక్షణ కావాలి ప్రభు అని కోరుకొని నా పాపాలు క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు రక్షణ ప్రసాదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు నిన్ను రక్షించడానికి. ఇటు రక్షణను త్రోసిపుచ్చిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు? పాతాళం నీ కొరకు కాచుకొనింది. పాతాళానికి తృప్తి లేదు. ఆ పాతాళంలో మరి అగ్ని ఆరదు, పురుగు చావని స్థలం అది. సామెతలు 15:24 రాయబడింది. ఎవరయ్యా ఈ యొక్క పాతాళం నుండి తప్పించుకునేవారు? సామెతల గ్రంథం 15:24 రాయబడింది. ఏం రాయబడింది? కిందనున్న పాతాలను తప్పించుకుంటే బుద్ధిమంతుడు పరమనున్న జీవ మార్గమును వెతుకును. పరమనున్న జీవ మార్గాన్ని ఎత్తుతాడంట బుద్ధిమంతుడు. ఏ విషయంలో? కింద ఉండే ఆ పాతాళాన్ని తప్పించుకోవడానికి, ఆ నరకాన్ని తప్పించుకోవడానికి, ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి బుద్ధి కలిగినటువంటి బుద్ధిమంతుడు ఏం చేస్తారంట ఈ లోకంలో? వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అనుభవాన్ని కలిగి పాప క్షమాపణ దేవుని అడిగి యేసు ప్రభు కార్చినటువంటి రక్తం చేత తన పాపాలను కడగమని దేవుడిని కోరుతాడు. పరిశుద్ధిగా మార్చమని దేవుడిని కోరుతాడు. నాకు రక్షణ ప్రసాదించమని దేవుడిని కోరుతాడు. అదే రోమా 10:9 ప్రకారం, రోమీయులకు రాసిన పత్రిక 10:9 ప్రకారం యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోని లేపినాడని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. తను ఎందరు అంగీకరించుదురో, తన నామందు ఎందరు విశ్వాసం ఉంచుదురో వారందరూ దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12, యోహాను సువార్త 1:12 రాయబడిన మాటలు ఇవి. మొదటి యోహాను పత్రిక 1:7 రాయబడింది. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపం నుండి దుర్నీతిని కడిగి నిన్ను పవిత్రులుగా చేస్తాడు, నీతిమంతుడుగా చేస్తాడు. నువ్వు పాపం లేని వాడిని చెప్పుకునే ఎడల దేవుని అబద్ధికులుగా చేస్తున్నావని దేవుని వాక్యం సెలవిస్తామని. కాబట్టి ప్రియ సహోదరుడా, కిందనున్న పాతాళాన్ని తప్పించుకున్నట్టుగా బుద్ధిమంతుడు పరమనున్న జీవ మార్గమును ఎత్తుకును. బుద్ధిమంతులుగా జీవించి ఆ పరలోక రాజ్యానికి ప్రయాసపడాలని దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. పాతాళం తన నోరు తెరుచుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొని నీ కొరకు కాచుకుని ఉంది. పాతాళానికి తృప్తి లేదు. సర్వం మానవాళి పాతాళంలోనికి రావాలని దాని కోరిక. అది ఎవరి కొరకు పాతాళం దేవుడు సిద్ధపరిచినాడా అంటే సాధారణ వారి దూతలకు సిద్ధపరిచినాడు. మరి నువ్వెందుకు వెళుతున్నావు? నువ్వు పాపం చేయడం ద్వారా, పాపంలో నువ్వు జీవించడం ద్వారా, పాపానికి దాసుడుగా నువ్వు జీవించడం ద్వారా, పాపానికి నువ్వు అమ్ముకోవడం ద్వారా నీ జీవితాన్ని ఆ పాతాళం నిన్ను పట్టుకుని ఆ అగ్నిగుండంలో నిన్ను కాల్చివేస్తుంది, కాలుస్తూనే ఉంటుంది. ఆత్మ చావుదు, అగ్ని ఆరదు. అంత భయంకరమైన అగ్నిగుండంలో నువ్వు కాలబోతున్నావు. యుగాలు, ఒకరోజు కాదు, 100 సంవత్సరాలు కాదు. నీ సోదరుడా, యుగాలు కాలిపోతున్నావు నువ్వు, యుగాలు. ఆ భయంకరమైన నరశిక్ష తప్పించుకోవడానికి ఈ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు దేవుడిని తెలియజేస్తూ ఉన్నాడు. భూమి మీద నీ ఊపిరి ఉన్నప్పుడే, భూమి మీద నువ్వు జీవంతో ఉన్నప్పుడే, నీ గొంతులో నీ ప్రాణం ఉన్నప్పుడే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నిజ దేవుణ్ణి నమ్మడం నేర్చుకో. బైబిల్ గ్రంథాన్ని పఠించు, చదువుకో. ఆ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఆలకించు, దాని ప్రకారం నడుచుకో. దేవుని మార్గంలో నువ్వు చేరగలుగుతావు. బుద్ధిమంతుడుగా దేవుడు నిన్ను మారుస్తాడు, జ్ఞానవంతుడుగా మారుస్తాడు. దేవుని వాక్యాన్ని పఠించు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో యోహాను సువార్త 3:16 రాయబడింది. ఏం రాయబడింది? దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను. తన ప్రియకుమారుడు, ఒక్కగానొక్క తన ప్రియకుమారుని ఈ లోకానికి బలి చేయడానికి పంపించినాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకు? నువ్వు పాపంలో ఉంటున్నావని, సర్వమానవాది పాపంలో జీవిస్తూ నరకానికి పాతాళానికి సిద్ధపడుతూ ఉందని, పాప క్రియల ద్వారా
సృష్టి ఆరంభం నుండి ఆదాముల ద్వారా వచ్చినటువంటి పాపం నిన్ను వేలుతూ ఉందని, అదే పాపంలో నువ్వు కొనసాగితే కింద ఉన్నటువంటి పాతాళంలో నువ్వు యుగయుగం కాలవలసినటువంటి అవసరం ఉందని, నీ ఆత్మకు చావు లేదు, ఆ అగ్ని ఆరదు, అలాంటి భయంకరమైన శిక్ష నువ్వు అనుభవిస్తావని నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకంలో శాపగ్రస్తమైన శిలువ మరణం ఎన్నుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ శిలువలో నీ కొరకు తన రక్తంతో కార్చినాడు, కడబొట్టు వరకు కార్చి నీ పాపాన్ని తన రక్తం చేత కడిగి శుద్ధి చేసినాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, నీకు రక్షణ ప్రసాదించినాడు. నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనపై ఆధారపడటం ద్వారా, ఆ విధంగా నువ్వు ఆధారపడి ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్త ప్రోక్షణ నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు నిన్ను పరిశుద్ధిగా చేస్తున్నాడు, దేవుడు నీకు రక్షణ ప్రసాదిస్తున్నాడు, దేవుని కుమారుడే అధికారం నీకు ఇచ్చినాడు. తన ప్రియ కుమారుని బలియాగం ద్వారా నీకు కలిగినటువంటి మేలు నమ్ముతావా? ఈ రాత్రి నమ్మకపోతే శిక్ష. దుష్టులు దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోతుందని రాయబడింది. భూమి మీద ఉన్నప్పుడే నీ యొక్క ఆయుష్ 60, 70 అంతకంటే ఎక్కువ జీవించే రోజులు కాదు. మరి ఎక్కడికి వెళ్తావు? చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ అమ్మటి ఎవరు వస్తారు? ఏమొస్తుంది నీ అమ్మటి? చనిపోయేటప్పుడు కూడా నువ్వు ఒంటరిగా వెళ్ళిపోతావు. కనురెప్ప పాటులో నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. కనురెప్ప పాటులో నువ్వు చనిపోయిన తర్వాత మనిషి కనురెప్ప పాటులో పాతాళానికి వెళ్ళిపోతాడు, క్షణములు వెళ్ళిపోతాడు. నువ్వు దేవుని రాజ్యం చేరాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే, దేవుని రాజ్యంలో దేవునితో యుగాలు ఉండాలంటే ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడే తీర్మానించుకో. భూమి మీద నీ ఊపిరి నీ శరీరంలో ఉన్నప్పుడే తీర్మానించుకో. నీ ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడే నీ తీర్మానం దేవునికి సమర్పించుకో. ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన నీ పట్ల చూపిన ప్రేమను ఆహ్వానించు నీ హృదయంలోనికి. అప్పుడే పరలోక రాజ్యానికి నువ్వు చేరగలవు. లేకపోతే కిందనున్న పాతాళం నిన్ను పట్టుకుంటుంది. పాతాళానికి తృప్తి లేదు, పాతాళానికి తృప్తి ఉండదు. తన నోరు అపరిమితంగా తను తెరుచుకుని ఉంది. భయంకరమైన నరక శిక్ష, యుగాలు కాలిపోతుంటావు, నరక యాతన అనుభవిస్తుంటావు. దానికి సాక్ష్యం లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు కాలుతూ ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు, అల్లాడిపోతున్నాడు. నీటి పట్టు కొరకు పైన అబ్రహామును కూర్చుని ఉన్న లాజరును చూసినాడు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడి మాటలు రాయించినాడు. ఇంకా నిర్లక్ష్యంతో బతుకుతావా? ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు? నీ ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద? 60, 50 తగ్గిస్తూ వస్తున్నాడు. చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రియ సోదరి సోదరుడా, గమనించు, ఈ మాటలు గమనించు, నీ హృదయంలోని స్వీకరించు. నేడు సమయం ఉండగానే దేవుడిచ్చి రక్షణను ఆహ్వానించు. నీ సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకో. నీవు నీ కుటుంబం రక్షణ పొందడానికి ప్రయాసపడు. అయ్యో, చనిపోతే పరలోకం ఉంది, చనిపోతే నరకం ఉంది, ఇదే పాపంలో కొనసాగితే నా బ్రతికేంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఆస్తి ఏంటి అనుకుంటున్నాయేమో. ఏదీని అంట రాదు. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటువంటి వ్యక్తులు. అందుకే యేసు చెప్పినాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరైనా తండ్రి యొద్దకు వచ్చేది? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, నా తండ్రి చిత్తం చేయవాడు మాత్రమే పరలోక రాజ్యానికి చేరగలడు. ఈ మాటలు నమ్ముతున్న ప్రియ సోదరి సోదరుడా, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినమని ఎరిగి నీ జీవితంలో రక్షణ ప్రసాదించేటువంటి ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగుజాడలను నడుచుకున్నట్లయితే, బైబిల్ గ్రంథం ప్రకారం నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే, పరలోకం నీ కొరకు దేవుడు ఆ పునాదులు గల ఆ పట్టణాన్ని, ఆ పరలోకంలో దేవుడు నీ కొరకు నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. ఇంటిని కట్టుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళు వాయిదా వేస్తావు? దేవుని నమ్మకుండా, దేవుని ఇంటికి రాకుండా, దేవుని వాక్యం వినకుండా, నీ సొంత వ్యాపారం మీద, నీ సొంత ఆశల మీద, నీ సొంత ఆస్తి మీద, నీకున్నటువంటి డబ్బు మీద మమకారాన్ని కలిగించుకొని దేవుని తిరస్కరిస్తున్నావు. దేవుని యొద్దకు రాలేకపోతున్నావు. దేవుడు నీకు 24 గంటలు ఇచ్చి నిన్ను కాపాడుతున్నాడు. భార్య, భర్త, పిల్లలు, మరి ఆస్తి సంపద అన్నీ ఇచ్చి కాపాడుతున్నాడు. ఇంతగా నిన్ను కాపాడుతున్న దేవుని ఎరగక ఎన్ని సంవత్సరాలు వాయిదా వేస్తావు? కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవటకై బుద్ధిమంతుడైతే పరలోక రాజ్యానికి జీవ మార్గాన్ని ఎదుగుతాడు. వాడు బుద్ధిమంతుడుగా ఈ రాత్రి సమయంలో దేవుడు నిన్ను కోరుతున్నాడు. జ్ఞానవంతుడుగా కావాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా,
యేసుక్రీస్తు ప్రభు ఎంతలా ఘోర పాపినైనా రక్షించుడికి ఈ లోకానికి వచ్చినటువంటి లోక రక్షకుడు, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని రక్షించినటువంటి దేవుడు. కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి పాపులను రక్షించడానికి వచ్చినాడు ఈ లోకానికి. కాబట్టి నీ జీవితం ఈ లోకం వదిలితే పరలోకం రాజ్యంలో దేవునితో యుగయుగాలు ఉండాలని దేవుడు ఈ భూమి మీదకి నిన్ను పంపినాడు. తల్లి గర్భంలో పిండంగా నిన్ను వదిలి శరీర అవయవాలు నీ తల్లి గర్భంలోనే సృష్టించి ఈ ప్రపంచంలోనికి నిన్ను ప్రవేశింపజేసినాడు. ఎందుకు? ఆయనను ఆరాధించాలని, ఆయన మహింపరచాలని, ఆయన గణపరచాలని దేవుడు ఈ లోకానికి నిన్ను పంపితే నీ సొంత చిత్తానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని మర్చిపోతున్నావు, దుష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నావు. అందును బట్టే పాతాళానికి దిగిపోతావు. ఈ భయంకరమైన శిక్ష నువ్వు జీవంతో ఉన్నప్పుడే, నీ ఊపిరితో ఉన్నప్పుడే, నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే, నీ ఆత్మ నీలో ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. తప్పించుకుంటావా ఈ పాతాళాన్ని? తప్పించుకుంటావా? మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడు లేడు. కానీ ఆత్మ మరణము, ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే సమయం. దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు సంధించబడి రక్షణ మార్గం పాప క్షమాపణ పొందినట్లయితే పరలోక రాజ్యానికి నువ్వు చేరగలవు. దేవుని రాజ్యంలో యుగములు ఉండగలవు. శాంతికరమైన రాజ్యం. ఆ పరలోక పట్టణంలో నువ్వు, నీ కుటుంబం రక్షణ పొంది మార్పు పాపం క్షమాపణ పొంది ఈ లోకంలో తన చిత్తాన్ని నువ్వు జరిగిస్తూ వస్తే, దేవుని క్రియలు నువ్వు జరిగిస్తూ వస్తే, దేవుని విశ్వాసం ఉంచి నువ్వు బ్రతుకుతూ వచ్చినట్లయితే ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండగలుగుతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళగలడు. ప్రియమైన దేవుని ఉన్నారా? పాతాళానికి దిగిపోతాడు. దుష్టులు, దేవుని మరచి జనులందరూ పాతాళానికి దిగిపోదురు. కిందనున్న పాతాళాన్ని తప్పించుకోండుకై బుద్ధిమంతుడు పరమనున్న జీవ మార్గాన్ని వెతుకునని రాయబడింది. తప్పించుకోవడానికి, పరలోక రాజ్యం చేరడానికి, దేవుడిచ్చే రక్షణను ఆహ్వానించడానికి ఇదే అనుకూల సమయం. నీ హృదయంలో ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా ఉండపాటున ప్రభువా నేను పాపం, నన్ను రక్షించు, నా పాపములన్నీ నీ రక్తం చేత కడుగు, నీ రక్షణ నాకు ప్రసాదించు, నన్ను పరిశుద్ధిగా మార్చు, నీ బిడ్డగా నన్ను మార్చు. ఈ రోజు నుంచి నీ వాక్యానుసారమైన జీవితం నేను జీవిస్తానని ఎరిగి నిశ్చయించుకొని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం ద్వారా ఆ పరలోక రాజ్యానికి నువ్వు చేరగలవు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రయాసపడి భారం మోసుకుని వస్తున్న సమస్త జనులారా, అక్కడ ఒక కేటగిరీ రాయబడలేదు. సమస్త జనులారా, సమస్త జనులకు దేవుడు ఈ స్వార్థ ప్రకటిస్తున్నాడు. సమస్త జనులకి దేవుడు ఈ స్వార్థ ప్రకటిస్తున్నాడు. చూడండి మార్కు సువార్త 20, చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఈ మాటలు చదువుతాను, గమనించండి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇలాంటి సువార్త ప్రకటించాడు. సర్వలోకానికి వెళ్ళండి, మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష, అదే పాతాళం, అగ్నిగుండం, నరక శిక్ష నీ కొరకు కాచుకుని ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఈ భయంకరమైన నరక శిక్ష నుండి తప్పించుకోవాలంటే నువ్వు తీర్మానించుకో, నువ్వు దేవునికి అప్పగించుకో. ఉన్న పాటను మోకరించు. ప్రభా, నీ పాపను ఒప్పుకో, నా పాపం నుండి కడిగి నీ బిడ్డగా, నీ సొత్తుగా నన్ను చేసుకొని అడుగు. దేవుణ్ణి ప్రార్థన చేయి. దేవునికి నీ నిజ పశ్చాత్తాపమే నీ రక్షణకు కారణంగా మారు. నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుడు చూచి క్షమించి ఆయన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధిగా మార్చి తన బిడ్డగా, తన సొత్తుగా నిన్ను చేసుకుని ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలడు. ఇటు తీర్మానం ఈ దినం తీసుకొని దేవుని రాజ్యానికి చేరడానికి ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం ఎరిగి
భూమి మీద ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్య ప్రకారం జీవించు, బైబిల్ గ్రంథాన్ని చేతపట్టు, జీవ మార్గాన్ని వెతుకు, బుద్ధిమంతుడిగా జ్ఞానవంతుడిగా ప్రవర్తించు. అప్పుడే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు రక్షణ పొందుట కొరకే దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి బుద్ధిమంతుడైతే కిందనున్న పాతాలను తప్పించుకోవడానికి మరంలో ఉన్న జీవ మార్గాన్ని ఎత్తుతారంట. దుష్టులు దేవుని మనసు జనులందరూ పాతాళానికి దిగిపోతారంట. ఏ కోపం చెందినాం మనం? ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధిగా చేయి, నాకు రక్షణ ప్రసాదించని దేవుని అడుగు, హృదయమార అడుగు. ఎంత ఘోర పాపమేనా, ఎంత క్రియలలో జీవిస్తున్నా, ఎంత పాపంలో జీవిస్తున్నా, దేవుడు నిన్ను క్షమించి ప్రతి పాపం నుండి కడిగి దుర్నీతి నుండి నిన్ను విమోచించి ఆ నరకం నుండి నీకు విడుదల అనుగ్రహించి నేను నీ కుటుంబాన్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలడు. కాబట్టి నేడే అనుకూల సమయం రక్షణ దినమని ఎరిగి ఉన్నపాటున యేసు ప్రభు చెంతకు రా. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. దేవుడి మాటలు మన కొరకే దీవించుకుంటారు. ప్రార్థన చేస్తాం.